వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం ఉంటుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామని 11 సీట్లిచ్చినా ప్రజల తరపున మాట్లాడే అవకాశం ఇవ్వాలంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్కాట్ చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎందుకు బాయ్కాట్ చేశారు? ప్రధానమైన ఎజెండా ఏంటి? ఇప్పుడు ప్రజా గొంతై మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకుండా కేవలం కాలయాపన చేస్తూ మేము హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు నుంచి కూడా ఇంతవరకు హైకోర్టు నుంచి ఇప్పటి వరకు స్పీకర్కి సమాచారం కోరి వచ్చినప్పటికి కూడా స్పీకర్ ఈ క్షణం వరకు స్పందించకపోవటం ఏంటి చాలా విడ్డూరంగా ఉంది. హైకోర్టు నుంచి వచ్చినటువంటి వాటి కౌంటర్ ఎఫిడవిట్స్ కూడా వేసుకోలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయమా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హౌస్కి వస్తే ప్రజల పక్షాన మాట్లాడతారనేటువంటి భయమా? ఆ భయాందోళనలతో మాకు ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి రావడం అనేది నిర్ణయించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, అంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా సార్? దీన్ని మేము ప్రశ్నించాం. ఈరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా చాలా గట్టిగా దీన్ని ప్రశ్నించాం. దీనిపైన వాళ్ళు స్పందించే తీరు బట్టే మా నిర్ణయం ఉంటుంది. అంటే సార్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10% అసెంబ్లీలో బలం ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే రాదు కదా అని వాళ్ళు చెప్తున్నారు నినాదంగా. శాతానికి సంబంధం లేదండి. ఏ శాతం లేకుండా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు గత కాలంలో ఇవ్వటం జరిగింది. దీనికి ఇంత శాతం ఉండాలని లేదు. ఇప్పుడు ఉన్న పక్షాలన్నీ ఆలోచించుకుంటే అన్ని పక్షాలు కూటమి పక్షంలో ఉన్నాయి. కూటమి పక్షంలో ఉండేటప్పుడు ప్రశ్నించే గొంతు ఒకటి ఉండాలి కదా, ప్రజల పక్షాన్ని మాట్లాడే గొంతు ఉండాలి కదా. ఆ గొంతు 11 స్థానాలతో ఉన్నటువంటి మాకు అవకాశం ఇవ్వాలి. మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే కొంత సమయం కేటాయించబడుతుంది. ఆ సమయం కేటాయించినప్పుడు మా ప్రశ్నలు మేము ప్రజా గొంతే మాట్లాడగలమని మేము అడుగుతున్నాం. దాన్ని కాదని ప్రజా గొంతు నొక్కేద్దాం, మరి ప్రజల్ని పక్కన పెట్టేద్దాం, అల్లరి పాలు చేద్దాం, హింసాత్మక రాజకీయాలు చేద్దాం. మరి సూపర్ 6 అన్నారు, ఇంతవరకు కూడా ఏది అమలు చేయలేదు. ప్రజలకు మోసం చేశారు. మరి ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు అన్నారు, అది కూడా ఇవ్వలేదు. 1500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 20,000 రూపాయలు రైతులకు రైతు భరోసా స్థానంలో ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. విత్తనాలు కొనుగోలు లేవు, ఎరువులు పురుగు మందులు ఇవ్వలేదు, ధాన్యం కొనుగోలు లేవు. సర్వనాశనం చేశారు. రాష్ట్రం అధోగతి పాలైంది. ప్రజల్లో తిరుగుబాటు విపరీతంగా వచ్చింది. మరి ఆ ప్రజా గొంతు ఇక్కడ వినిపిద్దామంటే మాకు అవకాశం లేకపోతే ఇది దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం. శాసన మండలిలో వైసీపీ హాజరవుతుంది, శాసనసభకు హాజరు కాలేదు. సో దీన్ని ఎట్లా తీసుకోవాలి? శాసన మండలిలో మా గొంతే మేము వినిపిస్తాం. శాసనసభలో హాజరవ్వాలంటే మాకు ప్రతిపక్ష హోదా మీద స్పీకర్ స్పందించాలి. ఈరోజు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వాళ్ళు దీనిపైన స్పందిస్తారా లేదని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. శాసనసభ పక్షంలో శాసనసభలో ప్రతిపక్షంగా హాజరవ్వాలంటే మాకు ఈ హోదా ఇవ్వాలి. ఇస్తారా ఇవ్వరా? కోర్టుకు స్పందిస్తారా లేదా? హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు మీ తాలూకా సమాధానం ఏంటో కూడా స్పష్టంగా తెలియదు. జగన్ ని వేటు వేస్తారని అసెంబ్లీకి వచ్చారు, లేకపోతే వచ్చేవారు కాదంటున్నారు. మేము ప్రశ్నించడానికి వచ్చాం. వేటు వేస్తారని రాలా. మాకు భయం లేదు, మాకు ఆందోళన లేదు. ఇది ప్రశ్నించడానికి వచ్చాం. మళ్ళీ మా నాయకుడు సమక్షంలో మేము అందరం కూడా ప్రశ్నించాం. దీనిపైన రేపు వాళ్ళు ఏం స్పందిస్తారో చూస్తాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే శాసనసభకి సంబంధించి కూడా తమకు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితేనే అసెంబ్లీకి వస్తాము. అయితే ఈరోజు గవర్నర్కి స్పీకర్కి తమ బలాన్ని తమ వాదాన్ని వినిపించాము. వారి స్పందించిన తీరును బట్టి రేపటి నుంచి అసెంబ్లీకి హాజరు అవ్వాలా వద్దా అనేది తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ చెప్తున్నారు. ఓటు స్టూడియో.